హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్ విత్ హేమ. సో ఈరోజు వీడియోలో నేను మీకు క్రాప్ టాప్ లంగా ఎలా స్టిచ్ చేస్తారో చూపెట్టాలనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఈవెన్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీరు షేర్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ క్రాప్ టాప్ లంగా ఏ మోడల్ అంటే, లంగా వచ్చేసి నేను అంబ్రెల్లా స్టైల్లో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చూపిస్తాను. అండ్ క్రాప్ టాప్ వచ్చేసి ఈ మధ్యన మనకి బెల్ హ్యాండ్స్ ఎక్కువ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి, ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి, సో 2 లేయర్స్ పెట్టి మనం బెల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తారు ఈ క్రాప్ టాప్కి హ్యాండ్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే 2 పార్ట్స్ కింద నేను చూపెట్టాలనుకుంటున్నాను, షేర్ చేయాలనుకుంటున్నాను. సో పార్ట్ 1 వీడియోలో అయితే మీకు లెహంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ పార్ట్ 2 వీడియోలో అయితే మీకు క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేస్తారు, కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చూపెట్టాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను పార్ట్ 1 వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంకేంటి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను 5 years పాపది క్రాప్ టాప్ లంగా నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ మీకు ఒక బ్రౌన్ షీట్ తీసుకొని నేను సెంటీమీటర్స్ కింద నేను ఇది కన్వర్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రం ఇంచెస్ కింద మీకు చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే నేను ఇది యాక్చువల్గా ఈ క్లాత్ వచ్చేసి పన్నా మనకి 42 పన్నా ఉంది. అండ్ 2.5 meters లెంత్ తీసుకుంటున్నాం అనమాట. ఇది మొత్తం ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసి 42 హైట్ అండ్ లెంత్ వచ్చేసి 2.5 meters ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు ఈ షీట్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూసారా, ఇది పన్నా అనమాట. ఇది 42 inches ఉంది. సో ఇది 42 centimeters తీసుకుంటున్నాను, ఎందుకంటే 42 inches షీట్ అంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను ఈ షీట్ మాత్రం సెంటీమీటర్స్లో తీసుకుంటాను. ఫ్యాబ్రిక్ మాత్రం మీకు 42 inchesలో నేను మీకు చూపెట్టబోతున్నాను. అండ్ ఇది ఉంది కదా, ఇది ఫ్యాబ్రిక్ మీటర్స్ కింద అనమాట. సో 2.5 meters నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. అది కూడా నేను క్లియర్గా ఇక్కడ రాశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్యాబ్రిక్ 2.5 meters అంటే ఆల్మోస్ట్ మనకి 97 inches వస్తుంది. సో నేను అప్రాక్సిమేట్లీ 100 centimeters తీసుకుంటాను, అంటే 1 meter తీసుకుంటాను. సో ఇది 1 meter ఉందన్నమాట ఈ లెంత్. అండ్ ఇది 42 inches 42 centimetersలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఇది ఎలా ఈ షీట్లో చూపిస్తే, సో దట్ మీకు ఫ్యాబ్రిక్లో వేసినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఫస్ట్ 2 folds చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇదే 2 folds చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకా 2 folds చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. సో చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ని, కింద ఇలా మీరు కోన్ షేప్లో మీరు దీన్ని అడ్జస్ట్ చేయాలి. సో ఇలా అడ్జస్ట్ చేయాలి ఫ్యాబ్రిక్ని కూడా. సో ఇది 5 years పాపకి ఇది క్రాప్ టాప్ లంగా అనమాట. సో 5 years పాపకి లంగా అనేది ఇది లెంత్ మనకి 26 ఉంది, 26. అండ్ మన వేస్ట్, ఆ పాపది వేస్ట్ 20 ఉందన్నమాట. సో లంగా లెంత్ మనకి 26 inches ఉందన్నమాట. అండ్ వేస్ట్ అయితే ఆ పాపది 20 inches ఉంది. సో ఎలాస్టిక్ మోడల్ అవుతే కనుక మీరు 28 inches తీసుకోవాలి బెల్ట్ అనేది. ఒకేలా మీరు లేదు ఎలాస్టిక్ పెట్టకుండా జస్ట్ బెల్టే పెడుతున్నాను, ఎగ్జాక్ట్ సైజ్ పెడుతున్నాను అంటే 20-21 inches పెట్టుకోవచ్చు. లేదు ఒక 2 inches ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఫ్యూచర్లో పిల్లలు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 2-3 inches మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు బెల్ట్ అనేది. సో నేను అయితే ఇప్పుడు ఎలాస్టిక్ మోడల్ అనేసి అనుకుంటున్నాను. సో అందుకే నేను 28 inches వేస్ట్ అనేసి అనుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 26 inches. సో ఇది లెంత్ అండ్ ఇది వేస్ట్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం ఎన్ని ఫోల్డ్స్, ఇది 2 folds చేసాము, నెక్స్ట్ ఈ ఫోల్డ్ చేసాము, నెక్స్ట్ ఇది కోన్ సైజ్ లో చేసినాం. అంటే ఆల్మోస్ట్ మనకి 8 pieces ఉన్నాయి, అంటే 8 foldings ఉన్నాయి. 1, 2, 3, 4 అండ్ కింద కూడా ఇటు సైడ్ కూడా 4 ఉన్నాయి మనకి. సో 8 ఉన్నాయి. సో లెంత్ ఒకేలా మీకు వేస్ట్ సైజు 28 అనుకోండి, 28 divided by 8 చేయండి. సో ఏదైతే కౌంట్ మనకు వస్తుందో అది మనం ఇక్కడ డ్రా చేసుకొని షేప్ తీసుకుందాం. అది నేను మీకు క్లియర్గా ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా.
3.5 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్ గీసాను నేను, అది వేస్ట్కి. అంటే 3.5 ఇంటూ 8 అంటే 28 ఇంచెస్ మనం వేస్ట్ తీసుకున్నాం. నేను ఇది సెంటీమీటర్స్లో చూపిస్తాను. ఫ్యాబ్రిక్లో మాత్రం నేను కట్ చేసేటప్పుడు 28 ఇంచెస్ కింద నేను మీకు కట్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఇవి 8 పీసెస్ ఉన్నాయి కాబట్టి. సో 28 డివైడెడ్ బై 8 చేస్తే 3.5 వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను ఏదైతే లైన్ గీసానో అది వేస్ట్ దగ్గర షేప్ రావడం కోసం అనేసి ఇట్లా కర్వ్ లాగా మనం తీసుకోవాలి. లైట్ కర్వ్ లాగా తీసుకొని దీన్ని కట్ చేయాలి, లైట్గా తీసుకోవాలి. సో ఇట్లా కర్వ్ లాగా తీసుకొని కట్ చేయాలి. సో నేను మీకు అది కూడా కట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇప్పుడు 1.5 2 ఇంచెస్ వరకు బెల్ట్ తీసేసిన తర్వాత మనం లెంత్ తీసుకోవాలి. సో లెంత్ ఎంత అనేది చూపిస్తాను నేను మీకు. సో మనం సెంటీమీటర్స్ కింద తీసుకుంటున్నాం కాబట్టి, సో మనకి 26 ఇంచెస్ వచ్చేసి మనకి లంగా లెంత్. సో 26 - 2 బెల్ట్ పోతుంది కాబట్టి 24 ఇంచెస్ వరకు మనం తీసుకోవాలి. సో ఇక్కడ 24 ఇంచెస్ చూసుకోండి ఎక్కడ వచ్చిందో అనేది. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూసారు కదా, నేను మార్కింగ్ చేసుకున్నాను. సో అన్ని సైడ్లో మీకు 24 రావాలండి. సో ఇక్కడ 24 ఇంచెస్ వచ్చేసింది ఇది. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇక్కడ షేప్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్గా 24 వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా 24 వచ్చింది. మళ్ళీ ఇలా క్రాస్ పెట్టి చూస్తే మళ్ళీ ఇక్కడ 24 రావాలి, అండ్ మళ్ళీ ఇక్కడ క్రాస్ పెట్టి చూస్తే 24 రావాలి. ఇలా అన్ని సైడ్స్ మీరు మార్కింగ్ చేసుకోండి. నేను చిన్న చిన్న మార్క్స్ చేసుకున్నాను, మీకు కనిపిస్తుందా? 1 2 3 4 5 మార్క్స్ చేసుకున్నాను. సో స్టార్టింగ్ మీరు నేర్చుకునేటప్పుడు మాత్రం ఇలా మార్క్స్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది మీరు షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ఇది సో చూసారు కదా, మనం షేప్ అయితే ఇలా తీసేసుకున్నాం. మొత్తం అంతా కూడా మనకి 24 సెంటీమీటర్స్ వరకే ఉంది. సో మనం కొంచెం కింద కట్ చేసుకున్నాం. ఒకవేళ పీకో కావాలి అనుకోండి, ఒక 1 ఇంచ్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 26 బదులు 27 కట్ చేసుకోండి. సో నేనైతే దీంట్లో అయితే 26 చూపిస్తున్నాను. మామూలుగా ఫ్యాబ్రిక్లో చేసినప్పుడు మాత్రం 27 ఇంచెస్ కట్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఈ లైన్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట మనకి. ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు, పన్నా చిన్నగా ఉంది కాబట్టి. సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది. సో నేను ఇక్కడ ఇది జాయింట్కి ఇది కట్ చేశాను. ఏం లేదు, మీరు ఇలా ఉంటుంది కదా, ఇలా దీనిపైన ఇలా కింద పెట్టేసేసి మీరు ఏదైతే ఉంటుందో ఇలా గీసేసుకొని కట్ చేసుకొని దాన్ని అటాచ్ చేయడమే. సో సేమ్ నేను అలాగే చేశాను అనమాట. ఇది ఇలా ఈ పార్ట్ ఉంటుంది కదా, సో ఇలా పెట్టి మీరు చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సపోజ్ ఇలా ఉందనుకోండి. సో మళ్ళీ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ షేప్ మనం ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా ఇవి కట్ చేసాము. సో ఇది మనము ఇలా చేస్తే షేప్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా. అయినది కూడా కట్ చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఇలా రౌండ్ ఉంది. యాక్చువల్గా అయితే ఇది ఇలా ఉండేది కదా. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా హాఫ్ సర్కిల్ ఒకటి అయ్యింది, అండ్ ఇంకొకటి హాఫ్ సర్కిల్ ఇది ఒకటి. సో మనం ఇది మొత్తం జాయిన్ చేసేస్తే ఒక లంగా కింద అయిపోతుంది. సో ఇప్పుడైతే మీకు చార్ట్లో చూపెట్టాను. ఫటాఫట్ నేను మీకు ఇప్పుడు ఫ్యాబ్రిక్లో చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ కట్ చేద్దాము.
సో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇందాక షీట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ చూసారు కదా. ఇప్పుడు 2 ఫోల్డ్స్ చేసాము. ఇది మీకు కనిపిస్తుందో లేదా, ఇదిగోండి 2 ఫోల్డ్స్ చేసాము. సో ఇంకొక ఫోల్డ్ కూడా చేస్తున్నాం మనము. సేమ్ ఇందాక చార్ట్లో ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసాము. సేమ్ అలాగే ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా అలాగే చేసాము. నెక్స్ట్ దీన్ని కోన్ షేప్లో మనము తీసుకుందాం. సో ఆల్మోస్ట్ 1 2 3 4 ఉన్నాయన్నమాట. సో దీన్ని కోన్ షేప్లో తీసుకుంటున్నాము. సేమ్ మనం ఇందాక చార్ట్లో కూడా తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇప్పుడు షేప్ అనేది వచ్చింది. సో ఇది లెంత్, లంగా లెంత్, ఇది బేస్ట్ ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని అయితే మేము 4 ఫోల్డ్సే చేసాము. ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 8 ఫోల్డ్స్ ఉండే అనమాట. సో లైనింగ్ లోపలికి ఏ లైన్ అయితే సరిపోతుంది. సో ఇది గేరా అనేది తక్కువ వస్తుంది లోపల లైనింగ్ దానికి. సో ఇందాక మెయిన్ పీస్ దానికైతే 8 తీసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మాత్రం మనము 4 పీసెసే తీసుకొని కట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ వేస్ట్ 28 అనుకోండి, 28 డివైడెడ్ బై 4 చేయండి, 28 డివైడెడ్ బై 8 కాకుండా. సో 28 డివైడెడ్ బై 4 అంటే మనకి 7 అనమాట. సో 7 ఇంచెస్ దగ్గర అక్కడ మార్కింగ్ చేసాము. అక్కడ ఇక్కడ మార్కింగ్ చేసాం, కనిపిస్తుందా, అక్కడ మార్కింగ్ చేసాం. సో ఇది లెంత్. మనము దీనికి లైనింగ్ క్లాత్కి కొంచెం 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటాము, 1 or 2 ఇంచెస్. సో దాన్ని బట్టి తీసుకుందాం. సో మనకి 26 కదా, సో 26 తీసుకుంటున్నాము ఎగ్జాక్ట్గా. దాంట్లో 27 తీసుకున్నాము, 25 సరిపోతుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఇలా మార్కింగ్ చేస్తాం. దీనికి చూడండి జాయింటే రాదు, ఎందుకు అంటే ఇది 4 పీసెస్ అనమాట. దానికి ఎక్కువ గేరా కావాలి అన్నప్పుడు మీకు జాయింట్ అనేది వస్తుంది. గేరా యాక్చువల్గా రెడీమేడ్ దానికైతే ఇంతే గేరా పెడతారు, దీనికంటే కూడా తక్కువ పెడతారు. సో అందుకే జాయింట్ రాదు. సో రెడీమేడ్ లాగా అయితే ఇలా సరిపోతుంది. ఇది కూడా మనం 4 పీసెస్ కింద చేసుకోవచ్చు, మెయిన్ పీస్ కూడా. కాకపోతే గేరా మీకు ఎక్కువ కావాలనుకోండి, సో మీకు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కటింగ్ పార్ట్ అయితే అయిపోయింది కదా. సో ఫస్ట్ మనకి ఇప్పుడు 2 పీసెస్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ కూడా మనకి 2 పీసెసే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇలా పెడతాం కదా. ఫస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్. సో ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా మనకి, ఈ సైడ్ పీసెస్ ఉంది కదా, ఈ సైడ్ పీసెస్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట, జాయింట్ ఏదైతే వచ్చింది. సో స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే జాయింట్స్ అయితే చేస్తున్నాము. సో జాయింట్స్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను లంగా అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. మొత్తం మనము ఆల్మోస్ట్ 2 జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సర్కిల్ రావాలి అంటే కట్ చేయాలి 2 పీసెస్. 1 పీస్ అయితే జాయింట్ పెడుతున్నాడు, చూసారు కదా. ఆ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ని జాయింట్ పెట్టేస్తున్నాడు. సో దట్ మనకి దారాలు కూడా రావు, ఓవర్లాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే మళ్ళీ ఓవర్లాపింగ్ చేయాల్సి వస్తుంది. క్లాత్ పలుచగా ఉంటే మళ్ళీ ఆ ఓవర్లాపింగ్ దారాలన్నీ కనిపిస్తాయి. సో అందుకనే కోర్ నుంచే తీసుకున్నాడు. సో చూసారు కదా, జాయింట్ అయితే పెట్టేశాడు. వేస్ట్ బెల్ట్ తీసుకుంటున్నాడు. సో ఇది ఫ్రంట్ అయితే మేము బెల్ట్ లాగా పెట్టి వెనకాల ఎలాస్టిక్ పెడుతున్నాము. సో అందుకే 28 ఇంచెస్ వరకు వేస్ట్ తీసుకున్నాం అనమాట. 20 ఇంచెస్ వేస్ట్ అవుతాయి. సో ఎలాస్టిక్ 10 ఇంచెస్. సో ముందర బెల్ట్ 10 ఇంచెస్, వెనకాల ఎలాస్టిక్ 10 ఇంచెస్, టోటల్ 20 ఇంచెస్ తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేస్తున్నాము. సో ఫ్రంట్ బెల్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాడు. సో నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నాము. సో బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఎంత తీసుకున్నారు మీరు? సో ఫ్రంట్ 10 ఇంచెస్ అనుకున్నాం అండ్ బ్యాక్ 10 ఇంచెస్ అనుకున్నాం. సో బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి డబల్ తీసుకోవాలి. అంటే 10కి బదులు 10 + 10 20 తీసుకోవాలి. సో దాంట్లో మనం ఎలాస్టిక్ అనేది పెడతాము ఆ 20 ఇంచెస్ పట్టీలో అనమాట, బెల్ట్లో. నేను కూడా స్టిచ్ చేస్తున్నాడు. సో లైనింగ్ అన్ని సైడ్స్ కూడా స్టిచ్ చేయాలి కదా. సో కింద కూడా మడిచి కుడుతున్నాం అనమాట, చూసారు కదా స్టిచ్ చేసేది. సో ఫోల్డ్ చేసి కుట్టాలి. సో మీరు ఫస్ట్ టైం కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి, స్పీడ్గా ఒక రాదు. వాళ్ళంటే ప్రొఫెషనల్స్ కాబట్టి స్పీడ్గా కుట్టేసేస్తున్నారు.
కింద ఫోల్డ్ చేస్తున్నాడు ఫినిషింగ్ కోసం అనేసి. సో లోపల పెట్టికోట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా ఇందాక నేను మీకు చూపెట్టింది, ఇది కింద ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి దారాలు రాకుండా. సో ఇప్పుడు మెయిన్ పీస్ మన దీనికి జాయిన్ చేయడమే. సో మెయిన్ పీస్ కూడా ఒక్కసారి చూపెట్టవా? ఇదిగోండి సైడ్కి జిప్పు పెట్టాలన్నమాట. సో సైడ్కి అయితే జిప్పు కూడా అటాచ్ చేసాము. సో ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా. సో మెయిన్ పీస్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది దీని లోపల లైనింగ్ అటాచ్ చేస్తాం మనము. జాయిన్ చేసేసి లైనింగ్ అటాచ్ చేసి కుడుతున్నాము. సో మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేసి మెయిన్ పీస్కి అటాచ్ చేసి కుడుతున్నాము, స్టిచ్ చేస్తున్నాము. దీని తర్వాత దీనికి మనం బెల్ట్ జాయిన్ చేస్తే మనకి లంగా అనేది రెడీ అయిపోతుంది, అంబ్రెల్లా కట్ లంగా. సో లైనింగ్ కూడా అటాచ్ చేసాము. నెక్స్ట్ బెల్ట్ అటాచ్ చేయాలి. సో ఇదైతే బెల్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఇది స్టిఫ్ పెట్టేసేసాము. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, ఇది బ్యాక్ వస్తుంది. సో బ్యాక్ చెప్పాను కదా 20 ఇంచెస్ తీసుకున్నాను, 10కి 20 ఇంచెస్ తీసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం అనమాట బెల్ట్. మొత్తం రౌండ్ అప్ జాయిన్ చేసేయాలి. ఒకసారి చూపెట్టు క్లియర్గా. సో ఇగో చూసారు కదా, అది అటాచ్ చేసాం కదా, ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డింగ్లో మనం ఎలాస్టిక్ అనేది పెడతాం. చూడండి లోపల ఎలాస్టిక్ ఎన్ని ఇంచెస్ ఉంది, ఆల్మోస్ట్ మనకి 1.5 ఇంచు వరకు ఉంది అనమాట ఎలాస్టిక్ బెల్ట్ అనేది. సో దాంట్లో దీని లోపల ఈ ఎలాస్టిక్ అనేది పెట్టాలి. సో ఎలాస్టిక్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో జాయిన్ చేస్తున్నాం చూసారా, ఎలాస్టిక్ ప్లస్ ఇది బెల్ట్, ఈ రెండు జాయిన్ చేయాలన్నమాట. సో మడిచి అయితే కుట్టేసాం, మనం జాయింట్ అయితే చేసుకున్నాం కదా. సో అందుకే ఇప్పుడు మనకి ఎలాస్టిక్ దగ్గర లైట్గా గేజింగ్ లాగా వస్తుంది అనమాట, అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బెల్ట్. ఎలాస్టిక్ మధ్యలో ఒక స్టిచ్ పెట్టాలి, ఎలాస్టిక్ మధ్యలో అనమాట. 1.5 ఇంచ్ ఉంది దగ్గర ఒక స్టిచ్, స్ట్రైట్ స్టిచ్ పెట్టేసేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లాగి గుంజి పెట్టాలి. సో ఫ్రంట్ బెల్ట్ రెడీ అయిపోయింది, పెట్టేసాము చూసారు కదా. సో సైడ్కి జిప్ కూడా పెట్టేసాము. అండ్ వెనకాల ఎలాస్టిక్ వచ్చింది చూడండి, ఎలాస్టిక్. అండ్ సైడ్కి జిప్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మన లంగా అయితే రెడీ అయిపోయింది. సో ఒక్కసారి చూపెట్టు అసలు. సో లంగా అయితే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది చూసారు కదా. సో రౌండ్గా వచ్చింది చక్కగా. సో ఇప్పుడు మనం పీకో చేస్తే మన క్రాప్ టాప్ లంగా అయితే రెడీ అయిపోయింది, ఫినిష్డ్. సో ఇక్కడ పీకో చేస్తున్నాము కింద అంతా. సో చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ లంగా రెడీ అయిపోయింది. సో గేరా కూడా బాగానే వచ్చింది చూడండి, 2 సైడ్స్ గేరా. అండ్ ఈవెన్ కింద కూడా పీకో చేసేసాము, ఎలాస్టిక్ కూడా పెట్టేసాము. వెనకాల ఎలాస్టిక్ వచ్చింది అండ్ ముందర బెల్ట్ వచ్చింది. ఇక్కడ ఒక హుక్ ఒకటి పెట్టాలి అనమాట.
సో ఇక్కడ సైడ్స్కి జిప్ కూడా వచ్చింది. సో వేసుకోవడానికి కూడా మనకు కంఫర్టబుల్గానే ఉంటుంది వేసుకున్నప్పుడు పిల్లలకి. సో అంటే కొంతమంది యాక్చువల్గా పిల్లలకి మాత్రం మేము ఎలాస్టిక్ పెట్టాం, మామూలుగా అయితే మొత్తం ఆల్రౌండ్ బెల్ట్ పెట్టేసేసి కొంచెం ఇక్కడ అడ్జస్టబుల్ పెడతామన్నమాట. సో ఇది మాత్రం పిల్లలకి కాబట్టి ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసాం, సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ ఆఫ్ విత్ హేమ. థ్యాంక్ యూ, బాయ్.